'శంబాల' మూవీ రివ్యూ. సో, 'ఆది సాయి కుమార్' రీసెంట్‌గా యాక్ట్ చేసిన ప్రతి ఫిల్మ్ కూడా ఇంతకుముందు ప్రతిదీ ఓటీటీ కోసమే సినిమా తీసినట్లుగా అనిపించేదనమాట. సో, సినిమాలో కంటెంట్ ఉండదు, స్టోరీ ఉండదు, యాక్టింగ్ ఉండదు. సో, ఏదో అలా తీసామంటే తీసాం, ఓటీటీకి అమ్మేసుకున్నామంటే అమ్మేసుకున్నాం. అలా ఉండేదనమాట. సో, కానీ కొంచెం గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఈ 'శంబాల్' అనే మూవీతో అయితే వచ్చాడు. మంచి కంటెంట్ ఉన్న స్టోరీ తీసుకొని బడ్జెట్ తక్కువైనా సరే ఇంపాక్ట్ ఉండేలాగా క్రియేట్ చేసుకొని మన ముందుకైతే వచ్చాడు 'శంబాలతో'. కథ విషయానికొస్తే 1980స్ కాలంలో జరుగుతుంది ఈ కథ. 1980స్‌లో శంబాల్ అనే ఒక గ్రామంలో ఒక ఉల్క అయితే పడుతుంది ఆకాశం నుంచి. వల్ల మనకి ఊర్లో ఉండే ప్రజలందరి బిహేవియర్‌లో చేంజెస్ వస్తాయన్నమాట. సో, దాని గురించి స్టడీ చేయడానికి మనకు ఆది అయితే ఆ శంబాల గ్రామానికైతే వస్తాడు. సో, ఆది సాయి కుమార్ ఒక సైంటిస్ట్ అనమాట. సో, ఈ ఉల్క గురించి స్టడీ చేయడానికి ఎప్పుడైతే శంబాల గ్రామానికి ఆది వచ్చేస్తాడో, సో, అప్పటినుంచి వరుసగా ఆ ఊర్లో మరణాలైతే జరుగుతాయన్నమాట. సో, ఈ సినిమా స్టోరీ మెయిన్‌గా భక్తి వర్సెస్ సైన్స్ అన్నట్లుగా ఉంటుందన్నమాట. దాంట్లో కొన్ని హారర్ ఎలిమెంట్స్, కొన్ని మూఢనమ్మకాలను కూడా జోడించి సినిమాని 4, 5 లేయర్స్‌గా అయితే డైరెక్టర్ చిత్రీకరించాడు. సో, ఆయన చూపించిన విధానం బాగుంది. ఇక ఫస్ట్ హాఫ్ విషయానికొస్తే సినిమా స్టార్టింగ్‌లో కొంచెం టైం తీసుకున్నప్పటికి స్టోరీలోకి ఎంటర్ అయ్యాక సినిమా మొత్తం గూడా మనకి ఎక్కడ బోర్ కొట్టదనమాట. ఫస్ట్ హాఫ్ వరకు కూడా చాలా ఎంగేజింగ్‌గానే ఉంటుంది. ఇంటర్వెల్ సీన్ పడే వరకు కూడా సినిమాకి ఫ్లాట్‌గా సాగిపోతుంది. ఇంటర్వెల్ దగ్గర మంచి హైప్ అయితే వస్తుంది. సో, కొన్ని ఫ్లాట్ సీన్స్ ఉన్నప్పటికీ కూడా సినిమా ఫస్ట్ హాఫ్ వరకు ఎంగేజింగ్‌గా ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికొస్తే సెకండ్ హాఫ్‌లో కొన్ని ఎమోషన్ సీన్స్ అయితే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. కొన్ని ఏఐ క్లిప్స్ వాడారు బ్యాక్ స్టోరీ కోసం. అవి కూడా పెద్దగా వీఎఫ్ఎక్స్ అయితే అంత గ్రేట్‌గా అయితే అనిపించలేదు. సో, బ్యాక్‌గ్రౌండ్‌లో స్టోరీకి సాయి కుమార్ గారైతే వాయిస్ ఓవర్ ఇచ్చారు. అదొకటి ఆ స్టోరీని ఎక్స్‌ప్లెయిన్ చేయటంలో, మనల్ని ఎంగేజ్ చేయటంలో బాగా కుదిరింది. యాక్టింగ్ పరంగా చూసుకుంటే ఆది సాయి కుమార్ గారి యాక్టింగ్ బాగుంది. సినిమాలో చాలా హై మూమెంట్స్ ఉన్నాయి. కొన్ని విజువల్‌గా అంత గ్రేట్‌గా అనిపించకపోవచ్చు గానీ, కంటెంట్ పరంగా చాలా గ్రేట్‌గా అయితే ఉంటాయన్నమాట. కొన్ని థ్రిల్ చేసే మూమెంట్స్ ఉంటాయి. అలాగే కొంచెం 'జాంబిరెడ్డి' టైప్ ఆఫ్ ఎపిసోడ్ గూడా ఉంటుందన్నమాట. సో, ఇవన్నీ కలిపినా గానీ సినిమా మాత్రం చాలా బాగుందనిపించింది నాకైతే. సో, 'శంబాల' మూవీ ఆది సాయి కుమార్‌కి కమ్‌బ్యాక్ ఫిల్మ్ అని చెప్పాలి. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే సినిమా తీరు బాగుంటుంది. సైన్స్ వర్సెస్ భక్తి అన్నట్లుగా అయితే ఉంటుంది. అలాగే ఆ గ్రామం వేసిన సెట్టు, ఆ గ్రామ వాతావరణం అది గూడా చాలా బాగుంటుంది. కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ వరుస హత్యల చుట్టూ క్రియేట్ చేసిన థ్రిల్ కొంచెం ఎంగేజింగ్‌గా అనిపిస్తుందన్నమాట. ఇక మైనస్ పాయింట్స్ విషయానికొస్తే వీఎఫ్ఎక్స్ అంత పెద్దగా గ్రేట్‌గా అనిపించవు. సో, సినిమా గూడా ఫస్ట్ హాఫ్‌లో కొంచెం ఫ్లాట్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్‌లో ఎమోషన్ సీన్స్ కొంచెం లాగ్ అనిపిస్తాయి. బట్ క్లైమాక్స్ మాత్రం చాలా సింపుల్‌గా తీసేసారనిపించింది. సో, ఆ సినిమాకి క్లైమాక్స్ ఇంకా కొంచెం ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉన్నప్పటికీ కూడా బడ్జెట్ కారణంగా అనుకుంటా. సో, క్లైమాక్స్ అయితే చాలా సింపుల్‌గా అయితే తీసి పడేశాడు. ఇక ఓవరాల్‌గా చూసుకుంటే ఈ సినిమా ఆది సాయి కుమార్‌కైతే కమ్‌బ్యాక్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. సో, ఆయన చేసిన సినిమాల్లో ఇది బెస్ట్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చనమాట. సో, ఓవరాల్‌గా ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 4/5.